వైసీపీ 5 ఏళ్ల పాలనలో పేపర్ మిల్లును నాశనం చేసి వెంటిలేటర్ మీదకు చేర్చారని, ఆనాడు వైసీపీ ప్రజాప్రతినిధులు వర్గ విభేదాలతో మిల్లు కార్మికుల భవిష్యత్తుతో చెలగాటం ఆడారని టీఎన్టీయూసీ నాయకులు ధ్వజమెత్తారు. టీఎన్టీయూసీ ఆఫీసులో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా ఈ అంశంపై దృష్టి సారించి వారం రోజుల్లో కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ, టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు మంచి అగ్రిమెంట్ చేశామని, కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆ ప్రజాప్రతినిధులు వర్గపోరుతో పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు నల్లం శ్రీను, పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, దుత్తారపు గంగాధర్, దాస్యం ప్రసాద్, అడారి లక్ష్మీనారాయణ, బోసు, రమణ, ప్రకాష్, పేపర్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.